వెళ్ళిపోతుంది బస్ వెళ్ళిపోతుంది ఎవడు దున్నపోతున్నాడు అమ్మా అమ్మో వీణ ప్రింట్ పడి పడే అమ్మా మంగమ్మా చెప్పమ్మా వాడి తల్లి తప్పు చేసిందా నువ్వు తప్పు చేశావు ఎంత మాట అన్నావురా ఇంకా ఆకాశం ఎందుకు కూలిపోలేదు భూమి ఎందుకు బద్దలు కాలేదు కొండలెందుకు పిండి కాలేదు నువ్వు పతివ్రతవు కాదేమో కన్న కొడుకే శీలాన్ని శంకించిన తర్వాత నేనింకా బ్రతికే ఉన్నానా భగవంతుడా ట్రాజడీ సీన్లొద్దు విషయం చెప్పు బాబు అమ్మా నువ్వు తలెందుకు దువ్వుకోలేదు అని అడగను పూలెందుకు పెట్టుకోలేదు అని అడగను కానీ ఒకే ఒక ప్రశ్న అడుగుతున్నాను వాడు కొరట పుత్రుడా నేను కొరట పుత్రుడా చెప్పమ్మా చెప్తాను బాబు చెప్తాను నేను కృష్ణాపురం రాజా గారి ఎస్టేట్ లో అశ్వదళపతి గారి ఇంటి పని మనిషిని ఏ పతి అశ్వదళపతి అబ్బో పెద్ద పోస్టేనే నల్లగా గౌడగేదిలాగా నిగనిగలాడేవాడు ఆయన భార్య గంగమ్మ నిండి చూలాలు కనటానికి పుట్టింటికెళ్ళింది ఆయనకు జబ్బు చేసింది నేను పరిచర్యలు చేస్తున్నాను ఓ రోజు స్నానం చేయిస్తుంటే తుండుగుడ్డ నేల పడింది అంతే నువ్వు నా కడుపును పడ్డావు నేను నెల తప్పాను అంటే నువ్వు సంవత్సరం తప్పినా నాకు అనవసరం అన్నాడు నీ బిడ్డకు తల్లిని కాబోతున్నాను అంటే ఛీ పని మనిషి బిడ్డను నా కొడుకుగా ఒప్పుకోనని నిర్దాక్షిణ్యంగా నా చుట్టు పట్టి బయటికి ఇంటేశాడు అప్పుడు ఊడిపోయింది ముడి నా కడుపులో పెరుగుతున్న బిడ్డ ఏనాటికైనా నీ కొడుకేనని నీ నోటితోనే ఒప్పిస్తాను అంతవరకు ఈ వెంట్రుకల ముడివెయ్యనని మంగమ్మ శపథం చేశాన్రా అమ్మా మంగమ్మ నీ శపథం నేను నెరవేరుస్తానమ్మా నీ వెంట్రుకలకి కొబ్బరి నూనె కాదమ్మా నాన్న చేత అత్త రాయిస్తానమ్మా పేలు తీయిస్తా కుక్కిస్తా ఆ నల్ల నాన్న చేత నీ జల్లో మల్లెపూలు పెట్టిస్తానమ్మా ఇదే నా శపథం బాత్రూమ్ నువ్వు వెళ్తా బెట్రా నేను వెళ్ళాలి నువ్వు వెళ్తే గంట దగ్గర రావు రావుకారంలో టాయిలెట్కి వెళ్తే అర్జెంట్ గా పెళ్ళవుతుందిరా ప్లీజ్ నీకే చెప్పేది రై Come in. Yes. Oh. ఏమండి రక్తం వస్తుంది ఈ స్ప్రే తీసుకోండి థ్యాంక్స్ అండి అతను మిమ్మల్ని ఎందుకు కొట్టాడండి నాకేం తెలియదండి నేనేం చేయలేదు కూడా నేను చెప్తానురా అమృత ఘడియలు నేను ఎత్తి మీద ఉన్నాయి అందుకే ఇలా జరిగిందనమాట అమృత ఘడియలు మాటేమో గానీ శని ఘడియలు మాత్రం నా పక్కనే ఉన్నాయి అసలు మా బాక్సర్ గారిని ఏం చేసావురా ఏం లేదురా నేను శాంతిని చూస్తూ జస్ట్ బ్రష్ చేసుకుంటున్నాను ఆ పేస్ట్ జస్ట్ ఆ బాక్సర్ మీద పడింది ఆ జస్ట్ నీ లగ్గా మారిందనమాట ఓహో ముక్కు పచ్చడి చేసుకోవటం లక్ అన్నమాట
ముక్కు పచ్చడి చేసుకోవడం కూడా ఒక్కోసారి లక్కీ అవుతుందిరా. నీ ముక్కు పచ్చడి కాకపోతే జ్యోతి ఇక్కడికి వచ్చేదా, నీకు సేవలు చేసేదా, ఈ ఇంటిమేసి డెవలప్ అయ్యేదా, ఫ్రెండ్షిప్ అర్థం చేసుకోరా. బాబాయ్ చెప్పింది నిజమే. బిడ్డా, ఎవరు మీరు? త్రికాలములు ఎరిగిన వాళ్ళం. నిన్న జరిగింది చెబుతాం, నేడు జరుగుతున్నది చెబుతాం, రేపు జరగబోయేది చెబుతాం. ఏం చెప్పక్కర్లేదు, వెళ్ళండి. అత్తనకు బిడ్డ, నీకు సంతు లేకపోతే మీ అన్నగారి కూనని పెంపకానికి తీసుకున్నావు, అవునా? 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 అవును. చూసిటివా బిడ్డ ఎంత కరకట్టుగా చెబుతున్నావు? ఆ బిడ్డ పెళ్లి గురించి ఏం ఆలోచన చేస్తున్నావు బిడ్డ? ఏం ఆలోచన చేస్తున్నావు బిడ్డ? ఏం ఆలోచన చేస్తున్నావు? సంబంధాలు చూస్తున్నాను. ఒక మంచి సంప్రదాయం గల కుటుంబంలోకి మా పద్మను పంపాలని ప్రయత్నం చేస్తున్నాను. శభాష్ బిడ్డ. ఆ కూనకి ప్రేమ పెళ్లి చెయ్యాలన్న దురాలోచన నీకు లేదు కదా? లేదు కదా? లేదు కదా? ఏ కోసైనా లేదు. నేనే ఒక మంచి సంబంధం చూసి ఎన్నిక చేస్తాను, పెళ్లి చేయిస్తాను. అది బాగుందిరా పాండు. శభాష్. అన్నయ్య నువ్వా? అవునురా పాండు. మామూలుగా నేను పిల్ల పెళ్లి గురించి అడిగాను అనుకో, నా ముఖప్రీతి కోసం సంబంధాలు చూస్తున్నానని అబద్ధం చెప్తావేమోనని నిజం తెలుసుకోవడానికి మారువేషం వేశాను. నా మీదే అనుమానం అన్నయ్య నీకు. ఈవిడెవరు? మీ వదిన సుభద్ర. ఏమోయ్ తొలగించు ముసుగు. వదిన, నీకు కూడా ఈ వేషాలు ఏమిటి చెప్పు? ఏం చేయమంటావయ్యా? ఈ వేషం కట్టమని ఆజ్ఞాపించారు. ఆయన మాట జవదాటగలనా? యథాపతి తథా సతీ కదా. సరే సరే, లోపలండి. అన్నట్టు మీ సామాన్లు క్లోక్ రూమ్ లో పెట్టొచ్చాం, తెప్పిద్దాంలే. పద పద. అమ్మా, అన్నయ్య వచ్చాడు. ఏమ్మా కులాసానా? బాగానే ఉన్నాను గాని నువ్వేమిట్రా ఇలా అయిపోయా? పంటలు సరిగ్గా పండడం లేదా? పంటలకే అమ్మా బంగారం, ఊరికే మారువేషం వేశానంతే. పద్మ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యావట కదా? అవును కదా నాన్న. చూడు, చదువు పాము లాంటిది. ఎప్పుడూ దాన్ని పెద్ద కర్రతోనే కొట్టాలి. అత్యవసర మార్కులతో కొడితే తోక మీద లేచి కాటేస్తుంది. అదేమిటన్నయ్య, పాముకి చదువుకి పూలికేమిటి? పూలికేరా, అలా అనాలనిపించింది అనేశాను. నేను ఎప్పుడు అంతే కదా. ఇప్పుడు వేడి వేడి కాఫీ పడాలరా అబ్బాయి. అగు వచ్చేసాయి. ఎవర్రా ఇతను కళ్ళతో జుర్రేస్తున్నాడు? సుబ్రహ్మణ్యం అని నా పర్సనల్ అసిస్టెంట్. మంచి కూడాడేలే. మంచివాడేనేమో, కొద్దిగా చేష్టలే కుక్క టైపులో ఉన్నాయి. నువ్వే తాగవయ్యా, సౌండ్ మాత్రం చేయకో. పద్మకి ఏమేమి సంబంధాలు చూస్తున్నావురా? ఓ సంబంధం చూశానన్నయ్య. ఆ పెళ్లి కొడుకు నా దగ్గర మేనేజర్ గా పనిచేసే ఓ కుర్రాడి స్నేహితుడే. మీరు ఇక్కడ ఉన్నప్పుడే పెళ్లి చూపులు కానిచేద్దాం. ఆ పని చేయరా, అల్లుండి మేము కూడా చూసి మార్కులు వేస్తాం. ఏమాయ్? చూడు సుబ్రహ్మణ్యం, మన మేనేజర్ ఆనందమోహన్ ని ఓ అరగంట ముందుగా ఆఫీస్కి రమ్మని చెప్పి మాట్లాడాలి. దరిద్రుడా! ఇంతకీ నేను చెప్పే అసలు విషయం ఏమిటంటే, నేటి బాలురే రేపటి అంకుల్స్, నేటి బాలికలే ఎల్లుండ ఆంటీసు. కాబట్టి మీరందరూ మీ అమ్మల్ని పీడించి, మీ నాన్నల్ని ఏడిపించి వచ్చే ఎలక్షన్ లో ఓట్లన్నీ మా నాన్నకే ఎక్స్క్యూజ్ మీ. అవతల మీ బాబు గుడ్డలోడు తీసుకుని గవిడి గదిలాగా ఊరి మీద పడి తిరుగుతుంటే అమ్మా 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 ఏంటో చూస్తున్నారు? చూసించాలి పడవకి. నీ అబ్బా ఏమిటా అరుకులు? అసలు నిన్ను అనాలి. నీకు ఎన్నిసార్లు చెప్పాను బాబాయ్ గారి ఫోటో అక్కడ పెట్టొద్దు అని. అది చూసినప్పుడల్లా ఇల్లు ఒళ్ళు మర్చిపోతున్నాడు. నన్నేం చేయమంటావు? దాన్ని ఏ మూలు దాచినా వెతుక్కు తెచ్చుకుని మరీ అక్కడ తగిలించుకుంటున్నారు. పోనీ ఏ ఎట్లన్నా పడేద్దాం అంటే బెంగతో ఆత్మహత్య చేసుకుంటారేమో అని భయం. ఇంతకీ ఏం జరిగిందిరా? ఏం జరిగిందా? ఇది జరిగింది. 30 ఏళ్ళు కాపురం చేసి వీడి పెళ్ళామే ఇంత కంగారు పడిపోయిందంటే పాపం ఊర్లో జనం ఏమైపోయి ఉంటారు. అందుకో అయినా ఈయనకి ఇదేం పోయే కాలంరా, మరీ ఇంత బరి తెగించిపోయారు. ఈయన్ని ఎమ్మెల్యే చేయాలని నేను నానా తంటాలు పడుతుంటే ఈడేమో ఏదో వేషాలు వేసుకుని ఊర్లో జనాలందరినీ కంగారు పెడతాడు. వీడికి ఇంకా ఓట్లు ఎవరేస్తారు చెప్పు? అయినా తమ్ముడి మీద ప్రేమ ఉన్న వాళ్ళని ఎంతో మందిని చూసాం, మరీ ఇంత పిచ్చి ప్రేమ ఉన్న వాళ్ళని ఎక్కడా చూడలేదు.
ఎప్పుడో 15 ఏళ్ల క్రితం జరిగిన ఆ గుండు పురాణాన్ని ఈయన ఇంకా మర్చిపోలేకపోతున్నారంటే అమ్మా, నువ్వు ఆ పురాణం ఆపి ఆ ఫోటో వెనక్కి తిప్పి చెప్తాను వెళ్ళు. నువ్వు రారా రారా నీ పని చెప్తాను. కూర్చో. వెనక్కి తిప్పావా? తిప్పాను. ఏంటి సుబ్బరాజు! సుబ్బరాజా? ఆడెవడు? అన్ని స్థితికి తీసుకొచ్చినోడు నీ అబ్బా, ఆడి పేరు సుబ్బరాజు కాదు, రాయుడు. అవునాడి పేరు రాయుడు కదా, సుబ్బరాజు అన్నానంట. నన్నే అడుగుతున్నావా? ఇంకొకటి పేకనా? ఏంటి పీకేది? ఎలా కొలంగా ఉందా? అమ్మయ్యా, మామూలు మనిషి అయిపోయాడు. ఇంకా పీక్కోటాలు లేవు.